వికే గారు, నాతో పాటు ప్యానెల్లో ఉన్న సభ్యులకి బహుశా మేము వ్యక్తిగతంగా మా పరిచయాలు చాలా తక్కువ, కానీ మేము 2019 నుంచి ఈ ప్రభుత్వం మీద మీడియాలో చేసేటువంటి పోరాటం, చర్చల ద్వారా ప్రజలని సమన్వయపరిచి ప్రజల్లో ఉన్నటువంటి భావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా అప్రజాస్వామిక చర్యలు చేస్తున్నాయి అనే అంశాల మీద కొన్ని వందల బహుశా వేల డిబేట్లు అనుకోవచ్చేమో. ప్రజలను చైతన్యపరచడానికి ఈ ప్యానెల్లో కూర్చున్న సభ్యులే చాలా వేల డిబేట్లో కోర్స్ మీరు కూడా దాన్ని ఫెసిలిటేట్ చేశారు, వేల సంఖ్యలు ఫెసిలిటేట్ చేశారు. అంటే ఒక 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 నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గ చర్యల్ని ఎండగొడుతూ వచ్చినటువంటి నేపథ్యంలో చాలా టర్న్స్ ఉన్నాయి. నా మీద కేసులు కట్టారు, పట్టాభి గారి మీద కేసులు కట్టారు, గఫూర్ గారిని చాలా రకాలకు ఇబ్బందులు పెట్టారు, రామకృష్ణ గారిని ఇబ్బంది పెట్టారు, సిపిఐ రామకృష్ణ గారిని, ఇట్లా కొన్ని వేల సంఘటనల దృష్ట్యా ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము చాలా లైఫ్లో పర్సనల్గాను ప్రొఫెషనల్గాను మేము చాలా ఒక స్టెప్ ముందుకేసి ఇట్లాంటి దుర్మార్గుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజల కోసం పోరాటం చేశాం. అయితే రేపు 2024 అనేది ఈ రాష్ట్ర ప్రజలకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజలు ఒక్కసారి తప్పు చేస్తే, ఒక్కరోజు తప్పు చేస్తే జీవితం అంతా బాధపడాల్సినట్టుగా జగన్మోహన్ రెడ్డికి 2019లో ఓటు వేసి తప్పు చేసి ఈ 5 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాష్ట్రానికి వెనక్కి తీసుకెళ్ళిపోయాం. రేపు 2024లో కూడా అలాంటి తప్పే జరిగితే ఇంకొక 30-25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని బ్రతికించడానికి మాలాంటి వాళ్ళు, లేకపోతే గఫూర్ గారు లాంటి వాళ్ళు, పట్టాభి గారు లాంటి వాళ్ళు, లేకపోతే మీలాంటి వాళ్ళు ఇంకొన్ని తరాల పాటు పోరాటం చేసినా వెనక్కి తిరిగి చూడలేని పరిస్థితి.